కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునేస్తున్నాలో మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆయన సముఖంలో చేరి ఆయన మార్గాల విషయమే బోధించబడే ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. చదవబడిన లేఖనాల నుంచి ఈరోజు మనకు విశేషమైన సందేశాన్ని మనము ఆలోచన చేద్దాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చదువుకున్నాం. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నా. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో కొమ్మెనైను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించదని. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే విశ్వాసము కూడా పటిష్టముగా ఉందా? బద్దలై విశ్వాసపు ఓడ పటిష్టముగా ఉన్నదా, బద్దలైపోయినదా అనే సందేశాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించాం. ఓడ అనగానే మనకు వెంటనే 2 రకాల ఓడలు గుర్తొస్తుంటాయి. గ్రంథంలో నోవహు కట్టిన ఓడ, ప్రపంచంలో ఒక విషాదకరమైన సంఘటన, ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. అది మీకు తెలుసు, టైటానిక్ ఓడ. టైటానిక్ షిప్ అంటే దాని గురించి వినని వాళ్ళు బహుశా ఈ లోకంలో ఎక్కువ మంది విని ఉంటారు. గ్రంథంలో దేవుడు నోవహుకి ఆజ్ఞాపించిన, కట్టమని సెలవిచ్చిన ఒక ఓడ, దేవుని ఉద్దేశాల ప్రకారంగా, దేవుని సంకల్పం ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా, సాక్షాత్తు పరమదేవుడు ఇచ్చిన కొలతలతో నిర్మాణం చేయబడిన ఒక ఓడ నోవహు కట్టిన ఓడ. అది ఎంతో పటిష్టమైన ఓడ. ఎందుకంటే ఆ ఓడ మానవ ఉద్దేశాల ప్రకారంగా కట్టిన ఓడ కాదు. అది మనుషుల యొక్క సొంత ఆలోచనల ప్రకారంగా నిర్మాణం చేసిన ఓడ కాదు. అది ఆ ఓడకి మెజర్మెంట్ అంతా కూడా సాక్షాత్తు పరలోకపు దేవుడు ఇచ్చిన మెజర్మెంట్. అది ఒక మహా అద్భుతం. ప్రపంచంలో ఏ ఓడ కూడా దేవుడు ఆ మెజర్మెంట్ ఇచ్చి ఉండకపోవచ్చు. పరమ తండ్రి నోవహు కట్టిన ఓడకంతా కూడా మెజర్మెంట్ ఇచ్చేసాడు. దాని కొలతలు, దాని మెటీరియల్, దాని నమూనా. నోవహు మనసులో నుంచి పుట్టింది కాదు. అది అతని ఇచ్చ నుంచి వచ్చింది కాదు. వాస్తవానికి నోవహు యొక్క సొంత ఇచ్చను బట్టి, అతని ఆలోచన బట్టి వచ్చింది కాదు ఆ ఓడ. సాక్షాత్తు పరలోకపు దేవుడు గీసిన ఒక నమూనా. అది ఎంతో పటిష్టంగా ఉంది. లోకంలో ఉన్న జీవరాశులన్నీ కూడా
జతలు జతలుగా జతలు జతలుగా ఆ ఓడలో కొంతకాలం నివాసం చేసినవి దేవుడు ఆజ్ఞాపించినట్లే చేశాడు నోవాహు అట్లు చేసాను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసినాం. దేనికోసం ఈ ఓడ? ఇది డాబు సరి కోసం కట్టిన ఓడ కాదు. అది డబ్బు గర్వంతో కట్టిన ఓడ కాదు. అది లోకంలో కట్టిన ఆ ఓడను చూడు, అది డాబు సరి కోసం కట్టింది. అది సొంత తెలివితేటలతోటి ధనంతో కట్టిన ఓడ. అది ఇది మనుషులు డిజైన్ చేసిన ఓడ. అది నోవాహు కట్టింది సాక్షాత్తు పరమదేవుడు డిజైన్ చేసిన ఓడ. కాబట్టి దానికి దీనికి ఎంతో వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఓడ అనగానే మనకు గుర్తొచ్చేది నోవాహు కట్టిన ఓడ ఎంతో పటిష్టంగా ఉంది. మనుషుల యొక్క సొంత తెలివితేటల చేత ధన గర్వం చేత కట్టిన ఓడ సముద్ర గర్భంలో కలిసిపోయింది. సముద్రం యొక్క అగాధములో కూరుకుపోయింది. అది సముద్రం యొక్క అగాధములో కూరుకుపోయింది. ఆ సముద్రంలో ఉండే ఆటుపోట్లకి, ఆ మంచు పర్వతాల దెబ్బకి అది తట్టుకోలేక సముద్రం యొక్క అగాధంలోనికి వెళ్ళిపోయింది. అది బలంగా లేదు. ఆ ఓడ 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండంగా వర్షం కురిసింది. అలాంటి ఒక భయంకరమైన ప్రచండ వర్షానికి తట్టుకొని బలంగా నిలబడ్డ ఓడ నోవాహు కట్టిన ఓడ. నోవాహు కట్టిన ఓడ ఎంత పటిష్టంగా బలంగా ఉందో, ఈరోజు నీ విశ్వాసము నా విశ్వాసము అంత బలంగా ఉందా? ఈరోజు మనము బలమైన విశ్వాసం కలిగిన వారమేనా? మన విశ్వాసాన్ని ఇక్కడ ఓడతో పోల్చబడింది. విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. నోవాహు కట్టిన ఓడలాగా ఈరోజు మన విశ్వాసపు ఓడ కూడా పటిష్టంగా ఉందా, లేకుంటే మన విశ్వాసం బలహీనమైపోతుందా? వ్యక్తిగతంగా నీకు నాకు తెలుసు ఎంత బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామో. ఈరోజు వ్యక్తిగతంగా మన నిజస్థితి ఎవరికి తెలియకపోవచ్చు. మన నిజస్థితి ఖచ్చితంగా మనకు తెలుసు కదా. ఎలాంటి ఒక బలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. అంటే చూద్దాము ఇంతకు ఏంటి మన విశ్వాసం ఏంటి, ఇంతకీ ఆ విశ్వాసపు ఓడ బద్దలైపోవడానికి కారణం ఏంటి, హేతువులు ఏంటి అనే సంగతులు మనం ఆలోచించేద్దాం. ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్న మన విశ్వాసపు ఓడ బద్దలైపోయిందా, లేదా బద్దలైపోవటానికి సిద్ధముగా ఉన్నదా, లేదా పటిష్టముగా ఉన్నదా అని పరీక్షించుకుందాం. మనం పరిశీలించుకుందాం ఒకసారి. ఏమన్నా బద్దలైపోవడానికి రెడీగా ఉందా? బాగు చేసుకుందాం. వాడికి ఏమన్నా బలహీనత లోపాలు కనిపించినమనుకో బాగు చేసుకుందాం. దేవుని వాక్యం చేత బాగు చేసుకుందాం. దేవుని వాక్యం చేత లోపాలు దిద్దుకుందాం. అందుకని సిద్ధంగా బద్దలైపోవడానికి సిద్ధంగా ఉందా, లేకుంటే ఆల్రెడీ బద్దలైపోయిందా, లేకుంటే పటిష్టంగా ఉందనే సంగతి వ్యక్తిగతంగా నీకు తెలుసు. నా విశ్వాసం గురించి నాకు తెలుసు. ఇంతకీ మన విశ్వాసం ఏమి? ఇంతకీ మన విశ్వాసము ఏమి? అది అమూల్యమైన విశ్వాసం. మన విశ్వాసాన్ని దేవుడు ఒక అద్భుతమైన కొలతో కొలిచాడు, ఒక అద్భుతమైన పోలికతో పోల్చాడు. ఈ విశ్వాసము ఎలాంటిదంటే అది అమూల్యమైనది. దేనికంటే అమూల్యమైనది నీకు తెలుసా? దేనికంటే అమూల్యమైనది నీ విశ్వాసం? ఈరోజు మనుషులు లోకంలో దేన్ని అమూల్యమైనదిగా భావిస్తున్నారో, ఏది అమూల్యమైనదిగా విలువైనదిగా చూస్తున్నారో, దానికంటే అమూల్యమైనది విలువైనది మన విశ్వాసం.
మీకు తెలిసిన మాటలే కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనకి సందేశం కనిపిస్తుంది. మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుంటుంది. ఆ విశ్వాసం ఎలాంటిది అనే సంగతులు మాట్లాడుతుంటారు. 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే అమూల్యమైనది విశ్వాసం? దేనికంటే అమూల్యమైనది విశ్వాసం? దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసం. దేనికంటే? సువర్ణం కంటే. అది నశించిపోయే సువర్ణం వాస్తవానికి. అది అక్షయమైనది కాదు వాస్తవానికి. అది క్షయమైపోయేది. ఆ క్షయమైపోయే ఆ సువర్ణాన్ని ఈరోజు మనుషులు ఎంతో విలువైనదిగా భావిస్తుంటారు, అమూల్యమైనదిగా భావిస్తుంటారు. అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి సువర్ణాన్ని వాస్తవానికి, బంగారాన్ని ఈరోజు మనం ఎంత భద్రంగా కాపాడుకుంటాం కదా, ఎంత విలువైనదిగా మనం కాపాడుకుంటాము దాన్ని. దానికంటే ప్రాముఖ్యంగా ఈరోజు ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకే పౌలు ఏమన్నాడు చివరి దినాల్లో మాట్లాడుతూ, నా విశ్వాసము కాపాడుకుంటుని. దాన్ని ఏమైనా అపహరించే వాళ్ళు ఉంటారా? పోగొట్టుకునే ప్రమాదం ఏమైనా ఉందా? అవును, పోగొట్టుకుంటాం. దాన్ని అపహరించబడే ప్రమాదం ఉంది. దాన్ని పోగొట్టుకుంటాం. దాన్ని కాపాడుకోవాలి మనం. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమ యుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీ విశ్వాసమునకు ఫలమును. మన విశ్వాసానికి దేవుడు ఒక అద్భుతమైన బహుమానాన్ని సిద్ధం చేశాడు. ఒక విశేషమైన ఫలాన్ని దేవుడు మన చేతిలో పెట్టబోతున్నాడు భవిష్యత్తులో. ఏంటి మన విశ్వాసము? మన ఆత్మరక్షణ. ఏంటి మన విశ్వాసానికి ఫలం అంటే? మన విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణ పొందుతాం భవిష్యత్తులో. క్రీస్తు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, మహిమలోనికి వెళ్ళిపోయాడు. ఒకరోజు నేను కూడా మరణిస్తాను, సమాధి చేయబడతాను. క్రీస్తు ఎలాగైతే తిరిగి లేచాడో నేను కూడా అలా తిరిగి లేచి క్రీస్తుతో పాటు నేను కూడా మహిమలో పాలు పొందని ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. ఈరోజు మన విశ్వాసం అది. ఊరికనే వచ్చి కూర్చోలేదు కదా ఇక్కడ, మనము ఊరికనే వచ్చి కూర్చోలేదు కదా. ఏంటి మన విశ్వాసం ఏంటి? దేనికోసం మనం విశ్వసించాం దేవుణ్ణి? దేని నిమిత్తం మనం విశ్వసించాం దేవుణ్ణి? చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబు వారికి నేను మాదిరిగా ఉండులాగున. అంటే దేని నిమిత్తం దేవుణ్ణి విశ్వసించాలి? దేనికోసం మనం దేవుని దగ్గరికి రావాలి? దేనికోసం మనం దేవుని దగ్గరికి రావాలి విశ్వసించాలంటే ఇదిగో నిత్య జీవము, ఇదిగో మహిమ కోసం. ప్రభునేసి ఎలాగైతే మహిమలో పాలుపడిపోయాడో భవిష్యత్తులో నేను కూడా మహిమలో పాలు పొందుతాననే ఒక నిరీక్షణతోటి మనం బ్రతుకుతున్నాం, ఒక విశ్వాసంతో మనం బ్రతుకుతున్నాము సహోదరులారా. పౌలు తెస్సలోనికీయులతో కూడా మాట్లాడుతుండే కదా అదే విషయాన్ని. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీకు తెలియాలి, ఈ సంగతి మీకు తెలియాలి. ఏంటంటది? ప్రభుని యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. ఒక నమ్మకం, మన నమ్మకం, మన విశ్వాసం ఏంటి? కళ్ళారా చూసామా? చూడలా. కనులారా చూడలేదు మనము. కనులారా చూడకపోయినా సరే మనం విశ్వసిస్తున్నాం దాన్ని. మన కళ్ళు చూడకపోవచ్చు, మన చెవులు వినకపోవచ్చు. అపోస్తుల యొక్క కళ్ళు చూసినవి, అపోస్తుల యొక్క చెవులు విన్నవి, అపోస్తుల యొక్క చేతులు తాకి చూసినవి. కాబట్టి కన్నులారా చూసి, చెవులారా విని, చేతులారా తాకిన వాళ్ళు ఏం చేశారంటే ఆనాటి సమాజానికి ప్రకటించి గ్రంథస్థం చేశారు. ఈరోజు మన విశ్వాసానికి ఆధారం ఏంటంటే ఇదిగో వారు బోధించిన బోధ, వారి వాక్యమే. వారి వాక్యమే. ప్రభువు యేసు ఎలాగైతే మృతుల నుంచి తిరిగి లేచిన మనం నమ్మితే క్రీస్తునందు నిద్రించిన వారు కూడా ఏం చేస్తారు? అలానే తిరిగి లేచుంటారు. మన విశ్వాసం, మన నిరీక్షణ, మన జీవిత గమ్యం ఏంటి? ఈరోజు మన విశ్వాసము నోవహు ఓడ వలె పటిష్టముగా ఉన్నదా?
రెండోది, ఓడ అనేది సహజంగా నేల మీద ఉంటుంది. తెలుసు మీకు. ఓడ అనేది సహజంగా ఎక్కడ ఉంటుంది అంటే నీళ్ల మీద ఉంటుంది. నోవహు కట్టిన ఓడైనా సరే నీళ్ల మీద నడవాలా. తెలివితేటలతోటి ధనంతో కట్టిన టైటానిక్ ఓడ కూడా ఎక్కడ నడవాలంటే నీళ్ల మీద నడవాలి. పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. పసిఫిక్ మహాసముద్రమా అట్లాంటిక్ మహాసముద్రమో, ఓకే, రెండిట్లేదో అట్లాంటిక్ మహాసముద్రం అనుకుంటా, ఓకే, ఏదో ఒక, అంటే ప్రపంచంలో సముద్రాలకెల్లా అతి పెద్ద సముద్రంలో ఆ షిప్ బహుశా ఎక్కడి నుంచి, లండన్ నుంచి న్యూయార్క్ వెళ్ళారుందా, పర్టికులర్గా నాకైతే తెలియదు ఆ విషయం, గుర్తులేదు, మర్చిపోయినది, గుర్తులేదు ఆ విషయం. అంటే ఒక 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 పెద్ద సముద్రంలో టైటానిక్ షిప్ ఓడ ఉంది. అలాగే నోవహు ఓడ కూడా ఎక్కడ ఉందంటే నీళ్ల మీదనే ఉంది. ఆ ఓడ నీళ్ల మీదనే ఉంది. ఈరోజు మన విశ్వాసపు ఓడ, ఈరోజు మన విశ్వాసపు కూడా ఓడ, మన విశ్వాసపు ఓడ కూడా ఎక్కడుంది? మన విశ్వాసపు ఓడ కూడా ఎక్కడుందంటే చెప్తుంటాడు యెషయా గ్రంథంలో. రెండోది, జనసముద్రము అనే సముద్రములో మన విశ్వాసపు ఓడ ఉంది. ఓడ సహజంగా నీళ్ళ మీదనే ఉంటుంది. అలాగే మన విశ్వాసపు కూడా ఎక్కడుందంటే జనసముద్రము అనే సముద్రము మధ్యలో విశ్వాసపు ఓడ ఉంది. జనసముద్రం మధ్యలో విశ్వాసపు ఓడ ఉంది. జనానికి దూరంగా బ్రతికేది కదా క్రైస్తవ్యం అంటే, మీకు తెలుసు కదా. జనానికి దూరంగా ఆశ్రమాలు కట్టుకొని అరణ్యంలో ఏకాంతంగా గడిపేది కాదు క్రైస్తవ్యం అంటే. నేను ఈ ఇంట్లో విశ్వాసంగానే బ్రతకలేకపోతానంటారు కొంతమంది. ఈ సమాజంలో నేను విశ్వాసంగా బ్రతకలేకపోతున్నాను అంటారు కొంతమంది. క్రైస్తవ్యం అనేది లేదా విశ్వాసపు ఓడ అనేది ఎక్కడుంటుందంటే జనము మధ్యనే ఉంటుంది. ఆ విశ్వాసపు ఓడ ఈ జనాన్ని దేనితో పోల్చారంటే సముద్రంతో పోల్చబడింది. సముద్రంతో పోల్చబడింది. జలములు, ప్రకటన గ్రంథంలో మనకి ఆ సందేశం మనకు కనిపిస్తున్నది. పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలును అపవాది మధ్య యుద్ధం జరిగితే అపవాది పడుతురైపడ్డాడు. వాడు ఆగ్రహం తెచ్చుకొని ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటున్నారో, ఎవరైతే యేసుని గురించిన సాక్ష్యాన్ని ఇస్తున్నారో వారితో యుద్ధం చేయడానికి ఆడేం చేశారంటే వెళ్ళి సముద్రం తీరం నిలబడ్డాడు. అపవాది ఎక్కడ నిలబడ్డాడు? సముద్ర తీరం నిలబడ్డాడు. ఎందుకు సముద్రం దగ్గరికి వెళ్ళినాడు? ఎందుకంటే వాడు సహాయం కోసం సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అంటే ఎవరన్నా నాకు ఈ జన సముద్రంలో ఎవరన్నా నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? అంటే ఎవరి ద్వారా వీరితో నేను యుద్ధం చేయాలి, ఎవరి ద్వారా వీరిని నాశనం చేయాలి, ఎవరి ద్వారా వీరిని శోధించి ఇబ్బంది పెట్టాలి అని సహాయం కొరకు ఏం చేశాడంటే వాడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రం దగ్గర నిలబడ్డాడు. ఆ సముద్రంలో నుంచి ఏం జరిగిందంటే ఆ సముద్రంలో నుంచి ఒక భయంకరమైన క్రూర మృగం బయటకు వచ్చేసింది. అది అక్షార్థమైన క్రూర మృగం కాదు. ఆ మృగం అది అక్షార్థమైన అడవి జంతువు కాదు. ఆ జంతువు వాడు నిలబడ్డ సముద్రము అరేబియా సముద్రము, లేకుంటే పసిఫిక్ మహాసముద్రము, లేకుంటే ఇజ్రాయెల్ దేశానికి సరిహద్దున ఉన్న మధ్యధర సముద్రము కాదు. ఆ సముద్రము జన సముద్రం. అది సముద్రము జన సముద్రం. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. భక్తిహీనులు ఎలాంటి వాళ్ళంట? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. అంటే భక్తిహీనుల యొక్క జనం దగ్గరికి వెళ్ళాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడంటే భక్తిహీనుల యొక్క జన సమూహం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ జన సమూహాల నుంచి ఒక ప్రభుత్వం బయటకు వచ్చేసింది. అది మీకు తెలిసిన సమాచారమే. దాన్ని ఇంకా నేను ముందుకు తీసుకొని తెచ్చుకోలేదు.
కాబట్టి చుట్టూ ఉన్న జనం ఉన్నారు కదా, చుట్టూ ఉన్న జనము, ఇది జన సముద్రం. ఈ జన సముద్రం మధ్యలో మన విశ్వాసపు ఓడ ఉంది. ఆనాడు నీటి మీద నోవహు ఓడ ఉన్నట్లు, ఆనాడు టైటానిక్ షిప్ ఆ మహా సముద్రం మధ్యలో ఉన్నట్లు, ఈరోజు మన విశ్వాసపు ఓడ కూడా ఎక్కడుందంటే ఇదిగో ఈ జనము మధ్యనే మన విశ్వాసపు ఓడ ఉంటుంది. జనమునకు దూరంగా మన విశ్వాసం ఉండదు. నేను బ్రతకలేకపోతున్నాను ఇక్కడ, నేను ఉండలేను ఇక్కడ కాదు. ఈ వక్రజనము మధ్యనే మన విశ్వాసపు ఓడ ఉండాలి. అందుకే ఫిలిప్పీలతోటి కూడా పౌలు ఒక మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడ నుండి వాళ్ళు జ్యోతులుగా వెలుగుతున్నారు. వాళ్ళు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య అంటే ఎక్కడున్నారు వాళ్ళు? ఫిలిప్పీలు క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు అంటే మూర్ఖమైన వక్ర జనము మధ్య వాళ్ళు ఉన్నారు. అంటే జనము మధ్యనే జీవించాలి, జనము మధ్యనే నివసించాలి, ఆ జనముతోటే మనం ఉండాలి. ఆ జనముతోటి మనం ఉంటూ మనం ఏం చేయాలంటే మన విశ్వాసపు ఓడను మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సముద్రం సహజంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు సముద్రము ఒక బహు అలజడితో ఉంటుంది. వాస్తవానికి సముద్రం ఎప్పుడు కొట్టుకుంటుంటుంది. సముద్రం ఎప్పుడు కొట్టుకుంటుంటుంది, అలల చేత కొట్టబడుద్ది. సముద్రంలో సుడిగాలులు వస్తుంటాయి, ఒక భయంకరమైన గాలులు, తుఫాన్లు వస్తుంటాయి సముద్రంలో. ఏ ఓడైతే పటిష్టంగా ఉంటుందో ఆ అలల తాకిడికి, ఆ తుఫాను తాకిడికి, ఆ సుడిగాలుల యొక్క తాకిడికి ఎన్ని కొట్టినా సరే కొన్ని ఓడలు పటిష్టంగా ఉంటాయి. కాబట్టి ఏమి కావాలి, పటిష్టంగా ఉంటాయి అవి. ఎన్ని అలలు తాకినా సరే, ఎన్ని సుడిగాలు వచ్చినా సరే, ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే, ఎలాంటి ఒక భయంకరమైన తరంగములు లేచినా సరే కొన్ని ఓడలు నిలబడతాయి. ఎందుకంటే అది పటిష్టంగా తయారు చేయబడింది. కానీ కొన్ని ఓడలు మాత్రం ఏమైపోతే సులువుగా బద్దలైపోయి సముద్ర యొక్క అగాధంలోనికి వెళ్ళిపోతుంటాయి. ఈరోజు మనము కూడా ఈ వక్రజనం మధ్య మనం ఉన్నాం. ఈ వక్రజన్మ మధ్య మనం ఉన్నప్పుడు మనకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వచ్చేస్తుంటాయి, రకరకాల మాటలు కూడా వచ్చేస్తుంటాయి. అనేక మాటల చేత మనల్ని కొడుతుంటారు, నిందల చేత మనల్ని కొడుతుంటారు. మన విశ్వాసపు ఓడ ఎలా ఉండాలంటే ఆ సమయంలో పటిష్టంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. సో ఓడ పటిష్టంగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఓడ పటిష్టంగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో ఆ యొక్క అలల చేత కొట్టబడినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు, ఆ సుడిగాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఓడ ఎంత పటిష్టంగా, ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. ఈరోజు నీ విశ్వాసం పటిష్టంగా ఉందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? నీ విశ్వాసపు ఓడ పటిష్టంగా ఉందా? అది బలముగా ఉందా? అది నిలకడగా ఉన్నదా? అది తెలియాలంటే ఏం చేయాలి? అది తెలియాలంటే ఏం జరగాలంటే నిందలు రావాలి, అవమానాలు రావాలి, బాధలు రావాలి. నిన్ను అవమానించినప్పుడు నీ విశ్వాసపు ఓడ ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుంది. కుటుంబంలో ఉన్న మనుషులకి అనారోగ్యం వచ్చినప్పుడు, కుటుంబంలో ఉన్న మనుషులకి ప్రమాదం సంభవించినప్పుడు, కుటుంబంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు మన విశ్వాసం ఎంత పటిష్టంగా ఉందనే సంగతి మనకే తెలుస్తుంది. అలాగే పరమదేవునికి అప్పుడు అర్థమైంది. అందుకే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ఈ విశ్వాసపు ఓడకి పరీక్ష ఉంటుంది. ఈ విశ్వాసం నిజంగా పటిష్టంగా ఉంది. ఈరోజు మన విశ్వాసం పటిష్టంగా ఉందా? బలంగా ఉందా? అది ఎంత బలమైనదో తెలియాలంటే శ్రమలు రావాలా. శ్రమలు వస్తేనే విశ్వాసం ఎంత బలమైనదో మనకు అర్థమైంది. ఆటుపోట్లు రావాలా, అలలు రావాలి, తరంగాలు రావాలి, తుఫాన్ రావాలి, గాలి చేత కొట్టబడాలి, వరద చేత కొట్టబడాలి. అప్పుడు అది ఎంత పటిష్టంగా ఉందనే సంగతి మనకి అర్థమవుతుంది. నోవహు ఓడ పటిష్టంగా ఉంది. క్రీస్తు విశ్వాసం కూడా ఎంతో పటిష్టంగా ఉంది. ఆయన విశ్వాసం చెక్కుచెదల వాస్తవానికి. అందుకే విశ్వాసాన్ని కర్త అయిపోయాడు ఆయన. ఆయనకి అవమానం రాలేదా? అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి
విశ్వాసం మనకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు. అంటే యేసుక్రీస్తును కూడా ఎంతో మంది కొట్టారు, ఎంతో మంది అవమానించారు, ఎంతో మంది బాధించారు, ఎంతో మంది హింసించారు. ఆయన క్రీస్తు యేసు యొక్క విశ్వాసం ఎలాగుంది? అంత పటిష్టంగా ఉండగలిగింది కాబట్టి ఈరోజు విశ్వాసానికి క్రీస్తు యేసు ఏమైపోయాడు? కర్త అయిపోయాడు ఆయన. ఈరోజు మన విశ్వాసపు వాడు కూడా పటిష్టంగా ఉండాలి సహోదరులారా, బలముగా ఉండాలి మన విశ్వాసం కూడా. మూడు, విశ్వాసపు ఓడ బద్దలైపోవుటకు కారణం అంటే ఏంటి? ఎందుకు విశ్వాసపు ఓడ బద్దలైపోద్ది? టైటానిక్ ఓడ ఎందుకు బద్దలైందంటే, అంటే సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడం వలన ఆ ఓడ ఏమైపోయింది? బద్దలైపోయిందని మాట్లాడుతుంట. అంటే ఆటుపోట్ల వలన, ఆ పర్వతాలను ఢీకొట్టడం వలన ఆ ఓడ బద్దలైపోయింది. లేదా పటిష్టంగా లేని కొన్ని ఏమైపోతాయి? బద్దలైపోతాయి. ఎందుకంటే సముద్రం ఎప్పుడు నిమ్మలంగా ఉండదు కాబట్టి ఆటుపోట్లు వచ్చినప్పుడు లేకుంటే ఆటంకాలు వచ్చినప్పుడు ఏమైపోతాయి అంటే కొన్ని ఓడలు బద్దలైపోయి సముద్ర గర్భంలో కలిసిపోతుంటాయి. సరే, సముద్రంలో నడిచే ఓడలైతేనేమో బద్దలైపోవడానికి కారణాలు వేరే. ఈరోజు మన విశ్వాసపు ఓడ బద్దలైపోవడానికి కారణం ఏంటి? తిమోతికి రాసిన, మనం లేఖన భాగంలోకి వెళ్దాం. సరే, తిమోతికి రాసిన 2వ పత్రిక. అక్కడ కొంతమంది యొక్క విశ్వాసపు ఓడ బద్దలైపోయినట్లు మొదటి పత్రిక, క్షమించండి, మనం చూడవచ్చు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మరలా చూడండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుట. ఎట్టి మనస్సాక్షిని మంచి మనస్సాక్షిని, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడ బద్దలైపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి, మంచి మనస్సాక్షిని త్రోసివేయడం. మంచి మనస్సాక్షిని త్రోసివేయడం వలన అనేక మంది యొక్క విశ్వాసపు ఓడ బద్దలైపోతుంటది. మనస్సాక్షి యొక్క పని ఏంటి? మనస్సాక్షి యొక్క పని ఏంటంటే దోషారోపణ చేయటం మనస్సాక్షి యొక్క పని. మంచి చెడులను వివేచించటం మనస్సాక్షి యొక్క పని. మన నిజస్థితిని తెలియచేయటం మనస్సాక్షి యొక్క పని. మన నిజస్థితి గురించి ఇతరులు చెప్తే మన పాపం వస్తుంది. మన నిజస్థితి ఏంటో, మన హృదయంలో ఉన్నది ఏంటో ఇతరులు కనుక చెప్పారనుకో, మనకేం జరుగుతుందంటే ఒక భయంకరమైన కోపం వస్తుంది మనకి. మన మనస్సాక్షి కనుక మన నిజస్థితి చెప్పింది అనుకో, సైలెంట్గా కూర్చోవలసి, ఏమంటానికి ఛాన్స్ లేదు. అది దోషారోపణ చేయటం మనస్సాక్షి యొక్క పని. ఇదిగో నువ్వు మంచోడివి, ఇదిగో నువ్వు చెడ్డోడివి. మనం ఎలాంటి వాళ్ళమో నాకు తెలిసి, మనం ఎలాంటి వాళ్ళమో 100% భార్యకు తెలియకపోవచ్చు, 100% భర్తకు తెలియకపోవచ్చు. కానీ మనం ఎలాంటి వాళ్ళమో మన మనస్సాక్షి చెప్పుద్ది. మనం దాని కనుక ఫ్రీగా నిర్మలంగా వదిలేస్తే, మనస్సాక్షిని వదిలేస్తే, మనం ఎలాంటి వాళ్ళమో మన మనస్సాక్షి మన గురించి చెప్పొద్ది. చెప్పు, నువ్వు తప్పుటోడివి, నువ్వు యథార్థవంతుడివి,
నువ్వు అబద్ధాలనేవాడివి, నువ్వు పొండాకోరుడివి, నువ్వు తగాదాలు పెట్టేవాడివి, ఇదిగో నువ్వు నమ్మకస్తుడివి, నువ్వు మాట మీద నిలబడేవాడివి. మన గురించి ఎవరో సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, మన మనస్సాక్ష్యం మన గురించి సాక్ష్యం ఇస్తుంది. వాస్తవానికి ఒకరోజు మన మనస్సాక్షి క్రీస్తు యొక్క రక్తం చేత శుద్ధి చేయబడింది. మనస్సాక్షి వాస్తవానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ఆ విషయం మాట్లాడుతుంటాడు. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఒకప్పుడు పాపము జ్ఞప్తికొచ్చే మనస్సాక్షిని కలిగి ఉన్నాం. ఒకప్పుడు ఎప్పుడు క్రీస్తుకు వెలుపలున్నప్పుడు పాపము జ్ఞప్తికొచ్చే మనస్సాక్షిని మనం కలిగి ఉన్నాం. అట్టి మనస్సాక్షి దేవుడు తీసేసాడు. అట్టి మనస్సాక్షిని ఏం చేశాడంటే పరమదేవుడు క్రీస్తు యొక్క రక్తం చేత కడిగి శుద్ధి చేశాడు. పరమదేవుడు అది రక్తం చేత కడగబడిన మనస్సాక్షి. ఈ రక్తం చేత కడగబడిన మనస్సాక్షి ఏం చేస్తుంటే నిర్మలమైన ప్రత్యుత్తరాన్ని ఇస్తుంటుంది. నిర్మలమైన ప్రత్యుత్తరం అంటే నిర్మలమైన జవాబుని ఇస్తుంటుంది మనస్సాక్షి మన గురించి మనకి నిర్మలమైన జవాబుని మనస్సాక్షి ఇస్తూ ఉంటుంది. పేతురు ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. 1 పేతురు 3:21 చూడండి ఒకసారి. 1 పేతురు 3:21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది, అదేమనగా శరీరం మాలిన్యము తీసివేయట కాదు గాని దేవుని విషయము క్రీస్తు యేసునందు నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం అంటే జవాబు ఇవ్వటం. అంటే మనస్సాక్షి నిర్మలంగా ఉంటే అది ఏం చేస్తుందన్నమాట, మనం ఎలాంటి వాళ్ళమని చెప్పొద్దు అనమాట. మనం హెచ్చరిస్తుంటది. నిర్దోషిని హెచ్చరిస్తుంటది అనమాట. అంటే అది హెచ్చరించినప్పుడు ఏం చేయాలంటే దానికి లోబడాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే అట్టి మనస్సాక్షిని త్రోసేసి అంటే మనస్సాక్షికి వాత వేయటం. అలాగనే మనస్సాక్షి యొక్క గైడెన్స్ ఎల్లప్పుడూ సరైందని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మనస్సాక్షిని కూడా అనిచ్చే మనుషులు కొంతమంది ఉంటారు. అందుకే తిమోతి పత్రికలో మనస్సాక్షికి వాత వేయటం అని మాట్లాడుతుంటాడు. అంటే కొందరు మనస్సాక్షికి తర్ఫీదునిస్తుంటారు. అంటే తాము చేసింది కరెక్టే అన్నట్లు ఏం చేస్తారంటే మనస్సాక్షికి తర్ఫీదునిస్తుంటారు కొంతమంది. తప్పు అనే సంగతి తెలిసినా సరే మనస్సాక్షిని ఏం చేస్తుంటారు, ప్రతిదినం కూడా మనస్సాక్షికి ట్రైనింగ్ చేస్తుంటూ మనస్సాక్షిని ఏం చేస్తుంటారంటే వాత వేస్తూ ఉంటారు. కాలక్రమంలో ఆ మనస్సాక్షి ఏమైపోద్ది అంటే కఠినమైపోద్ది అనమాట. ఉదాహరణకి మనము కిచెన్లో కనుక స్టవ్ మీద ఆ గిన్నెలు వేడిగా ఉంటాయి. ఆ వేడి గిన్నెల మీద పైన ఆ యొక్క మూతలు కూడా ఎలా ఉంటాయంటే వేడిగా ఉంటాయి. ఆ వేడి మూతల్ని పట్టుకోవటం వలన అలవాటు అయిపోవటం వల్ల ఏం జరుగుద్దంటే ఈ చర్మం దళసరిగా మారిపోద్ది. చర్మం అంటే శుతిమెత్తని చర్మం ఏమైపోద్ది అంటే కాలక్రమంలో దళసరిగా మారిపోతుంటది. ఎలా దళసరిగా మారిపోతుంటది? ఎలాగంటే ఇది అది పట్టుకోవటం వలన దళసరిగా మారిపోద్ది, మందంగా తయారైపోద్ది. అలాగే మనస్సాక్షిని ఏం చేస్తుందంటే ప్రతి దినము తర్ఫీదు ఇవ్వటం వలన ఆ మనస్సాక్షికి ఏం చేస్తుందంటే వాత వేసుకుంది. నిర్మలంగా ఉంటే హెచ్చరిస్తుంది. వాస్తవానికి అది నిర్మలంగా ఉంచుకున్నావు అనుకో అది హెచ్చరిస్తుంది, నువ్వు తప్పు చేశావు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన మంచి మనస్సాక్షిని త్రోసేస్తున్నాడో అతని విశ్వాసం విషయమై ఓడ బద్దలైపోయి చెడిపోయిన వాని వలె ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈరోజు మన మనస్సాక్షి ఎలాగుంది? మనం మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉన్నామా? అలాగని ఎల్లప్పుడూ మనస్సాక్షికి గైడెన్స్ రైట్ అని నేను అంటం లేదు. ఎందుకు రైట్ కాదంటే కొంతమంది మనస్సాక్షికి తర్ఫీదు ఇచ్చి మనస్సాక్షికి వాత వేస్తుంటారు. కాబట్టి దయచేసి అలా వాత వేసుకోవద్దు. మన మనస్సాక్షికి చేసింది కరెక్ట్ అన్నట్లు గైడెన్స్ ఇవ్వమాకు. మనస్సాక్షికి
దేవుడిచ్చిన మంచి మనసాక్షిని మనం కలిగి ఉండాలి. ఏమంటాడు మరలా 19వ వచనం, అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారెవరు చెడి ఉన్నారు. 20వ వచనం, వారిలో హోమెనైను అలెగ్జాంద్రుడు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడినట్టుగా వీరిని సాతానుకు అప్పగించుతుంది. వారిలో హోమెనైను అలెగ్జాంద్రుడు అంటే మంచి మనసాక్షిని త్రోసివేసి విశ్వాసపు విషయమై ఓడ బద్దలైపోయిన వారి ఉన్నవాళ్ళు ఎవరంటే ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పాడు తిమోతి, క్షమించండి పౌలు, హోమెనైను అలెగ్జాంద్రుడు. ఎవరు వీళ్ళు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. నెంబర్ 2, విశ్వాసపు ఓడ బద్దలైపోవడానికి రెండో కారణం ఏంటంటే నెంబర్ 2, సత్యము విషయమై తప్పిపోవడం. అంటే సత్యం నుంచి తొలగిపోతుంటారు. సత్యం నుంచి తొలగిపోయిన వ్యక్తి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వ్యక్తి. అనేక మంది సత్యం నుంచి తొలగిపోతుంటారు. సత్యాన్ని అంగీకరిస్తుంటారు ఎంతో ఆసక్తితో సత్యాన్ని అంగీకరిస్తుంటారు. కొంతకాలం సత్యం నడుస్తుంటారు. కాలక్రమంలో ఏం చేస్తారంటే సత్యము నుంచి తొలగిపోతుంటారు. సత్యము నుంచి తొలగిపోయిన ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసపు ఓడ బద్దలైపోయింది అంతే. అది బద్దలైపోయిన ఓడ, అది నిలబడ్డ ఓడ కాదు ఆ ఓడ. ఈరోజు ఎవరైతే సత్యం నుంచి తొలగిపోయారో, ఎవరైతే సత్యానికి దూరంగా ఉన్నారో, సత్యానికి, దేవునికి వాక్యానికి దూరంగా ఉన్నారో, వారి విశ్వాసపు ఓడ ఉందా? ఈరోజు 4 ముక్కలు నేర్చుకోగలంటే, 4 మాటలు నేర్చుకోవాలంటే వితండవాదాలు, విపరీత వాదాలు. వారు తొలగిపోవటం మాత్రమే కాకుండా అనేకులను తొలగించే పనిలో ఉంటారు కొంతమంది. మరలా అనేకులను తొలగిస్తుంటారు. ఒక విపరీత వాదములు. అందుకే తిమోతితో పౌలు అంటాడు, జ్ఞానం అని చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. చూస్తుంటాం కదా మనం లోకంలో అనేక విపరీత వాదులు మనం చూస్తుంటాం లోకంలో. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించే ఒక జ్ఞానాన్ని, పరిశీలించే ఒక వివేకాన్ని పరమదేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకుగా ఉండి సత్యం నుంచి తొలగించడానికి అపవాది ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాడి ప్రయత్నాల్లో మనం పడిపోకుండా మెలకుగా ఉండవలసిన అవసరత ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇదిగో హోమెనైను ఏం చేశాడు? వీడు తప్పిపోవడం మాత్రమే కాకుండా అనేకులను సత్యం నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రయత్నాలు? 16 నుంచి 18 వచ్చినారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి 18 వచ్చినారు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అయ్యుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కురుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హోమెనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. మొదటి పత్రికలో జ్ఞాపకం చేశాడు పౌలు తిమోతికి. విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయి చెడిన వారి వలె హోమనై ఉన్నాడబ్బా అని చెప్పాడు. జాగ్రత్త తిమోతి. ఏం చేశాడు వీడు? హోమనైన వాడు ఏం చేశాడంటే పునరుద్ధానము గతించడని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఈరోజు మన విశ్వాసానికి ఆధారం ఏంటి? క్రీస్తు యొక్క మరణము, సమాధి అని పునరుద్ధానం. ఈరోజు మన విశ్వాసానికి ఆధారం అది. క్రైస్తవ్యానికి పునాది అది కదా. ప్రపంచంలో క్రైస్తవానికి పునాది ఏంటి? క్రీస్తు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం మీద క్రైస్తవం కట్టబడింది. ఈరోజు మన విశ్వాసం కట్టబడింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు పునరుద్ధానమే లేదు, అసలు పునరుద్ధానమే గతించిపోయింది అని అతను తప్పిపోవడం మాత్రమే కాకుండా, అతను తప్పుడు బోధ చేయడం మాత్రమే కాకుండా అనేకులు కొంతమంది ఏం చేస్తున్నారు అన్నమాట, అనేకులు చెరుపుచున్నారు. కాకపోతే ఈరోజు అనేక బోధలు, అనేక రకాల బోధలు ఈరోజు లోపల మన కంటికి కూడా, మన చెవులకు కూడా వినిపిస్తున్నాయి, కనబడుతున్నాయి. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే సహోదరులారా, ఈరోజు మనం ఏం చేయాలంటే
మెలకుగా ఉండవలసిన అవసరం ఉంటుంది. విశ్వాసం నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. విశ్వాసం నుంచి తొలగించి తప్పించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటవి. కాబట్టి సత్యానికి దూరంగా ఉండదు. దయచేసి సత్యానికి దూరంగా ఉండద్దు. ఏది సత్యమో అని ఏం చేయడం మనం పరిశీలించాలి. సత్యముందు మనం నిలకడగా ఉండాలి. సత్యములో మనం నిలకడగా ఉండాలి. సత్యానికి విరోధంగా మనం ఏమీ చేయకూడదు. సత్య ప్రేమలు మన ఎందుండగా యోపను మాట్లాడు. సత్య ప్రేమలు మన ఎందుండగా విశ్వాసాన్ని చెరుపుతున్నాడు. అంటే పునరుద్ధానం లేదు. నేర్చుకోవటం బయటికి వెళ్ళిపోవటం, రకరకాల బోధలు చేయటం. అవే జ్ఞానమని తమ అభిప్రాయాలను, తమ ఆలోచనని మనుషుల మీద రుద్దటం. సొంత అభిప్రాయాలు మనుషుల మీద రుద్దకూడదు. సొంత ఆలోచనలు మనుషుల మీద రుద్దకూడదు. దేవుని గ్రంథం ఏమి సెలవిచ్చిందో, దేవుని గ్రంథము ఏమి సెలవిచ్చిందో దాని ప్రకారంగా మనం జరిగించాలి. సత్యానికి విరోధంగా ఏమీ చేయకూడదు. మనము పౌలు ఆ విషయాన్ని మాట్లాడుతున్న కొరింథీ పత్రికలో, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయము, కానీ సమస్తం కూడా సత్యము నిమిత్తమే మేము చేస్తున్నాం. సత్యము కొరకే మేము చేస్తున్నాం. దేవుని వాక్యానికి భిన్నంగా, ఆయన సత్యానికి విరోధంగా మనం ఏ ప్రయత్నము చేయకూడదు, ఏమీ చేయకూడదు. మనం అతను తప్పిపోవడం మాత్రమే కాదు, కానీ అనేకులు ఏం చేస్తున్నాడంట? అతను తప్పిపోవడం మాత్రమే కాక అనేకులను చెరుపుతున్నాడు. అందుకే ఎఫెసీయుల పెద్దలతో కూడా మాట్లాడుతుంటాడు పౌలు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీలోనికి ప్రవేశించును. అది వంకర మాటలు చెప్పే మనుషులు బయలుదేరుతారు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్త. పునరుద్ధానం గతించిపోయిందంట. పునరుద్ధానం లేదు, అయిపోయిందా పునరుద్ధానం? ఈరోజు ఏమాలంటే వార్త వినబడుతున్నాయా? ఆనాడు విశ్వాసులని కలవరపరిచిన బోధది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఆ సందేశం మనకు కనిపిస్తుంది. 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. లేదు, అది గతించిపోయింది. అదొక దుష్టబోధ, వాళ్ళకు దుష్టులు, అది ఒక దుష్ట సాంగత్యము. అందుకే ఆ కాంటెక్స్ట్ లో పౌలు మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో అలాగా సత్యానికి భిన్నంగా బోధించే వారితో సాంగత్యం చేయొద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడని చెరుపును. అంటే దుష్టులైన పనివారు కొరింథీయులకు వెళ్ళిపోయారు. ఆ దుష్టులైన పనివాళ్ళు ఏం చేస్తున్నారు? దుష్టబోధ చేస్తున్నారు. ఏంటా బోధ అంటే, పునరుద్ధానం లేదు, పునరుద్ధానము గతించిపోయింది. లేదు అసలు ఆ పునరుద్ధానమే లేకపోతే అప్పుడు పౌలు అద్భుతంగా వివరించారు. పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసానికి ఆధారం ఏంటి అసలు ఇంకా? కాబట్టి ఎవరైతే సత్యానికి దూరంగా వెళ్ళిపోతారో, ఎవరైతే సత్యం నుంచి తగ్గిపోతుంటారో, వారు విశ్వాస విషయమే, వారి విశ్వాసపు ఓడ ఏమైపోతుందంటే బద్దలైపోవడానికి సిద్ధంగా ఉంది, లేదా బద్దలైపోతుంది. నెంబర్ 3, ఇందులో చివరిగా నెంబర్ 3 దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించడం. ఒక వ్యక్తి విశ్వాస విషయమై ఆ విశ్వాసకుడు ఎప్పుడు బద్దలైపోద్దంటే, ఆ విశ్వాసం నుంచి ఎప్పుడు తొలగిపోతుందంటే, ఆ మనిషి దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించడం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి. 3వ అధ్యాయము 4వ వచనం, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఈరోజు మనలో ఎక్కువ మందికి ఉండే ఒక దుర్గుణం ఇది. మనలో ఎక్కువ మందికి ఉంటుంది ఈ గుణం. ఈ గుణంతో మనం ఉంటాం. మనము దొంగలం కాదు, నరహంతకులం కాదు, వ్యభిచారులు కాదు. మనము
నేను వ్యభిచారిని కాదు కదా, నేను నరహంతకుడిని, నేను దొంగను కాదు కదా. కానీ ఒక దుర్గుణం ఉంది. ఏంటి ఆ దుర్గుణము? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించటం. ఎలాగా? బైబిల్ క్లాస్ ఉంది, ఈరోజు వర్షం పడుతుంది, ఇంకేం పోతాలే. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించటం. బైబిల్ క్లాస్ ఉంది, బాగా ఎండ కాస్తుంది, ఈ ఎండకేం వెళ్ళిపోతాలే. లైట్గా తలనొప్పి వస్తుంది, ఏం వెళ్ళిపోతాలే ప్రార్థనకి, ఏం వెళ్ళిపోతాంలే. అంటే శరీరాన్ని ఎక్కువగా ప్రేమించట్లే ఈరోజు మనము. శరీరాన్ని ఎక్కువగా ప్రేమించట్లా, శరీరం యొక్క సుఖాన్ని ఎక్కువగా ప్రేమించట్లా. అందరం ఏం వెళ్ళిపోతావులే, ఈ ఎండకి ఏం వెళ్ళిపోతాం, ఈ వానకి, ఈ చలికి, ఈ చలికి వెళ్ళిపోతాం మనం. చలికి ఎప్పుడు పనికి పోవట్లా మనం, చలికి పని చేసుకోవట్లా, ఎండకు పని చేసుకోవట్లేదా, వానకు పని చేసుకోవట్లేదా? అంటే మన పనులు అయితేనేమో మన పనులకి ఏవి ఆటంకం కాదు, కానీ దేవుని పని అంటే మాత్రం మనకి ఎక్కడ లేని ఆటంకాలన్నీ మనకు వచ్చేస్తుంటాయి అనమాట. ఎక్కడ లేని ఆటంకాలు మొత్తం మనకు వచ్చేస్తుంటాయి. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, వారి విశ్వాసపు ఓడ బద్దలైపోవడానికి సిద్ధముగా ఉన్నది. అది ముండ్ల పొదలతోటి, ముండ్ల కంచెతోటి కూడుకుంటుంది. అంటే సుఖానుభవం అంటే ఇక ఐహిక విచారాలే కదా. ఐహిక విచారాలు, ఆ జీవన సంబంధంలో విచారాలు ఏం చేస్తుంటాయి అంటే విశ్వాసం ఎదగకుండా మనిషిని చేస్తుంటాయి. విశ్వాసులు ఎదగడం మనిషి, ఎదగలేడా మనిషి, కానీ హాజరు మాత్రం ఉంటుంది. అంటే వారం వస్తుంటాడు, కానీ విశ్వాసంలో మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడెక్కడే ఉంటుంది. ఆ విశ్వాసపు ఓడ ఏమైపోతుంది? అది బద్దలైపోవడానికి రెడీగా ఉంది. ఎందుకు? లోపలికి, ఆ ఓడ లోపలికి ప్రవేశిస్తున్నవి. ఇప్పుడు సముద్రం నడుస్తున్న ఓడలో, ఆ ఓడ లోపలికి నీళ్లు ప్రవేశించడం అనుకో, ఆ ఓడ ఏమైపోద్ది? ఈరోజు లోకంలో ఉన్నవి నీ విశ్వాసం లోనికి ప్రవేశించడం అనుకో, నీ విశ్వాసం కూడా ఏమైపోతుంటది అంటే లోకంలో ఉన్నవి నీ విశ్వాసం ఓడలోనికి ప్రవేశించకూడదు. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఐహిక విచారాలు, పిల్లలకు పెళ్ళి ఎలా చేయాలి, వాళ్ళకి ఎలా సంపాదించాలి, వాళ్ళకి ఎలా ఇల్లు కట్టాలి, వాడికి ఇంకా ఉద్యోగం రాలేదు, లేకుంటే అది రాలేదు, ఇది రాలేదు అని రకరకాల ఆలోచనలు ఏమైపోతాయి అంటే విశ్వాసము లోనికి ప్రవేశిస్తున్నవి. ఇవన్నీ కూడా బరువైపోయి ఏం చేస్తాయి అంటే ఆ విశ్వాసపు ఓడని నట్టేట ముంచుతాయి అనమాట. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన విశ్వాసపు ఓడ ఎలాగుంది? బలంగా ఉందా? పటిష్టంగా ఉందా? క్రీస్తు వారు దేవుని కొరకు తన సుఖాన్ని ఏం చేశాడు? ఆయన వదులుకోవాలా? తెలియదా మనకది? ఈరోజు దేవుని కొరకు ఎండ భరించలేవా? వాన భరించలేవా? చలి భరించలేవా? యేసుక్రీస్తు మన కొరకు దేవుని సంకల్పం నెరవేర్చడానికి తన సుఖాన్ని వదులుకుంటా కదా, తన మహిమను, ఔన్నతిని వదులుకుంటా కదా. ఆయన అన్నింటినీ వదులుకొని క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి శ్రమ పడితే, ఈరోజు ఒక గంట బైబిల్ క్లాస్ అంటే, ఒక గంటన్నర బైబిల్ క్లాస్ అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేహం సహకరించట్లేదన్నా, ఒళ్ళంతా నొప్పులన్నా, పనిచేసిందన్నా ఒళ్ళంతా, శరీరం అంతా ఏమో ఎక్కడ నలగొట్టించుకోవటం, ఇక్కడికి వచ్చేమో నిద్రపోవటం, అంతే కదా మనం చేసింది ఈరోజు. శరీరం అంతా ఎక్కడెక్కడ నలగొట్టించుకుంటాము, విపరీతంగా నలగొట్టుకుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతుంది అనమాట? ఆ నలగొట్టకుండా శరీరం అయిపోతుంది, విశ్రాంతి కోరుకుంటుంది. ఇక్కడికి వచ్చి నిద్రపోవడం చేస్తుంటాం అనమాట. దేన్ని ప్రేమిస్తున్నాం మనం ఎక్కువగా? దేని సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఒకనాటి సుఖానుభవాన్ని, సంతోషాన్ని ఎంచుకుంటున్నామా? ఒక పూట కూటి కొరకు ఏమన్నా వేసావు? ఒక పూట సుఖం కోసము, ఒక పూట కూటి కొరకు వేసావు. ఏం చేశాడు? ఈరోజు మనం కూడా ఈ లోక సుఖం కోసం మనం కూడా దేవుని ఎవరు దూరం పెడుతున్నామా? దేవునికి దూరం అయిపోతున్నామా? సహోదరులు ఆలోచించాలి మనము. ఒకవేళ ఈ లక్షణాలు మనలో ఉంటే ఏం జరుగుతుందంటే ఇదిగో ఓడ బద్దలైపోవడానికి సిద్ధముగా ఉన్నది. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చివరిగా విశ్వాసపు ఓడ బద్దలైపోతే సాతాను వశం చేయబడతావు. విశ్వాసపు కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి బద్దలైపోతుందో ఆ వ్యక్తి సాతాను ఎక్కువ వశం చేయబడ్డాడు. చదువుదామా? మరలా చదువుదాము. ఇందా చదివాము, ఆయన చదువు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి
విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో కొమెనయును అలెగ్జాంద్రుడు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. అంటే విశ్వాస విషయమై ఎవరి విశ్వాసపు ఓడ బద్దలైపోతుందో ఆ వ్యక్తి సాతాను యొక్క వశం చేయబడతాడు. బద్దలైపోయిన ఓడ ఏమైపోద్ది? బద్దలైపోయిన ఓడ మునిగిపోద్ది. బద్దలైపోయిన ఓడ మునిగిపోతే దాన్ని తిరిగి తీయటం అనేది చాలా చాలా కష్టం. ఇప్పుడు ఇప్పుడు ఆ టైటానిక్ మునిగిపోయింది కదా, దాని శిథిలాలని బయటికి తీసే ఛాన్స్ ఉందా? లేదు. అలాగే ఈ మధ్య పాపి కొండలో టూర్ కని ఒక లాంచ్, ఒక చిన్న బోటు, ఓడ, చిన్న ఓడ లేకుంటే చిన్న లాంచ్, అది కూరుకుపోయింది, ఆ బురదలో కూరుకుపోయింది. ఆ తీయటం ఇంకా అసాధ్యమైపోయింది. గోదావరిలో అది తీయటం ఏమైపోయింది అనమాట, అసాధ్యమైపోతుంది. అంటే ఏ వ్యక్తి అయితే విశ్వాసపు ఈ జనసముద్రంలో ఉన్నాడు కదా, ఈ విశ్వాసపు ఓడ దీని చేత ఆకర్షించబడి, ఈ లోకం చేత ఆకర్షించబడి తిరిగి ఎవరైతే మరలా లోకంలో మునిగిపోతారో, ఈ మునిగిపోయిన విశ్వాసపు ఓడను కూడా తిరిగి లేవటం అనేది అసాధ్యం అన్నాడు. అందుకే ఏమంటాడు, హెబ్రీ విషయం అంటుంది కదా, అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం అని మాట్లాడతారు. తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం. సాతానుకు అప్పగించబడతాం. సాతాను యొక్క వశం చేయబడతాం మనము. ఇక తిరిగి తీసుకొని రాలేము. ఇక ఎన్ని చెప్పినా వినడు ఆ మనిషిక. తెలుసా నాకు తెలుసు. ఏమి తెలియనుడుగానే చెప్పాలి, ఏమి తెలిసినడుగానే చెప్పొచ్చు అనేది అంటారు కదా. సగం తెలిసి సగం తెలియనుడికి చెప్పలేమని అంటారు. నాకు తెలుసని నా విషయాలన్నీ కూడా నాకు తెలుస్తాను అంటారు. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాడు, అలా ఆల్రెడీ విన్నాడు, సత్యానికి లోబడ్డాడు, కొంతకాలం సత్యంలో జీవించేశాడు, ఇప్పుడు మరలా లోకంలో మునిగిపోయాడు. ఆ వ్యక్తిని మరలా తీసుకొని రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ వ్యక్తికి సాతాను చర్మానికి వెళ్ళిపోతుంటాడు, సాతాను యొక్క బందీ అయిపోతాడు, సాతాను యొక్క వశమైపోతాడు ఆ మనిషి. కాబట్టి ఈరోజు మన విశ్వాసము పటిష్టంగా ఉండాలి సహోదరులారా. మన విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మండుతూ ఉండాలి. మన విశ్వాసం మారిపోకూడదు. మన విశ్వాసం మండుతూ ఉండాలి, ఎప్పుడు మండుతూ ఉండాలి, పటిష్టంగా ఉండాలి. మన విశ్వాసం బలంగా ఉండాలి. ఎన్ని ఆటపోట్లు వచ్చినా సరే తట్టుకొని నిలబడాలి మన విశ్వాసపు ఓడ. వాక్యము, విశ్వాసం బలంగా ఉండాలంటే వాక్యం అవసరము, అలాగే పురికొల్పు పట్టడం అవసరం. మన విశ్వాసం బలంగా ఉండాలంటే ఇప్పుడు ఒక కట్టె మండుతూ ఉండాలి. ఒక కట్టె మండుతూ ఉండాలంటే మండుతున్న కట్టెల్లో ఉండాలి. ఆ కట్టె మండుతున్న కట్టెల్లో ఉండకుండా అది గనక విడిగా ఉందనుక కట్టె మండదు. కాబట్టి ఈ విడిగా ఉన్న కట్టె కూడా మండాలంటే ఇదిగో మండుతున్న కట్టెలతో పాటు ఈ కట్టె ఉండాలి. మండుతున్న కట్టెలతో పాటు ఉండకుండా కొంచెం ఆ కట్టెని వెనక్కలాగేమనుకో మండదు, పొగ వచ్చేస్తుంది ఆ కట్టె. మరి ఈ కట్టె కూడా మండాలంటే ఏం చేయాలంటే మండుతున్న కట్టెలతో పాటు ఈ కట్టె ఉండాలి. అంటే ఈరోజు మన విశ్వాసం కూడా మండాలంటే ఎవరైతే విశ్వాసంలో మండుతున్నారో, ఎవరైతే విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారో, ఎవరైతే విశ్వాసంలో పటిష్టంగా ఉన్నారో వారితో పాటు మనము కలిసి ఉండాలి. ఎప్పుడైతే మనం వారితో పాటు కలిసి ఉంటామో ఈరోజు మన విశ్వాసం కూడా ఏం చేయబడుద్ది? పటిష్టంగా ఉండి ఆ విశ్వాసం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాస విషయంలో మనం బలంగా ఉన్నాం. దయచేసి ముగింపు చేస్తున్నాను. విశ్వాస విషయంలో మనం బలంగా ఉందాం. బలహీనమైన విశ్వాసం కలిగి ఉండమాకండి. ఈ ఆటుపోట్లు, అవమానాలు, నిందలు, బాధలు, అనారోగ్యాలు ఇవి బ్రతికినంత కాలం ఉంటాయి. బ్రతికినంత కాలం ఇవి ఉంటూనే ఉంటాయి. ఇవి తాత్కాలికమైనవి. అవేవి మనల్ని ఏమి చేయలేవు. వాస్తవానికి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపనేదని మాట్లాడండి. క్రీస్తు ప్రేమ నుంచి, దేవుని యొక్క ప్రేమ నుంచి ఏది మనల్ని దూరం చేసే అవకాశము లేదు. తాత్కాలికమైన అవి. కాబట్టి విశ్వాసాన్ని పటిష్టంగా ఉంచుకుందాం. నేను ముగించేస్తున్నాను. విశ్వాసం కూడా పటిష్టముగా ఉన్నదా, బద్దలైపోయేదనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి మన విశ్వాసం అంటే? మన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం.
అది సువర్ణం కంటే అమూల్యమైన విశ్వాసం. ఈరోజు మనుషులు ఏది అమూల్యమైనదిగా భావించేస్తున్నారో దానికంటే అమూల్యమైన వాస్తవం అది మనకి తెలియదు. ఏంటి మన విశ్వాసం? ప్రభునేసు తిరిగి మళ్ళీ రెండోసారి ఇక్కడికి వస్తాడు. ఆయన రెండోసారి వస్తాడు. ఇదిగో నేను కూడా ప్రభునేసుతో పాటు తిరిగి మళ్ళీ మహిమలోనికి వెళ్ళిపోతాడు. ఒక విశ్వాసంతో మనం బ్రతుకుతాం. విశ్వాసంతో బ్రతుకుతాం. జన సముద్రము అనే సముద్రములో మన విశ్వాసం ఓడదు. సహజంగా ఓడెక్కడ ఉంటుందంటే నేల మీదనే ఉంటుంది, సముద్రంలో ఉంటుంది. ఇది జన సముద్రం. ఇది జన సముద్రము. ఈ జనమ మధ్యలోనే మనం ఉంటుంటాం. సముద్రం ఎలాగైతే ఆటుపోట్లతో ఉంటుందో ఈ జనం మధ్య కూడా మనకి అనేకమైన ఆటుపోట్లు, ఇరుకులు, ఇబ్బందులు ఈ జనం మధ్య మనకు కూడా ఉంటూనే ఉంటాయి. ఇవి కూడా ఉంటూనే ఉంటాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. ఇంకా నిలకడగా మనం ఉండాలి. అలాగే విశ్వాసం కూడా బద్దలైపోవడానికి కారణాలు ఏంటంటే ఇది మంచి మనస్సాక్షి ప్రోత్సహించడం, సత్య విషయమే తగ్గిపోవడము, అలాగే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించడం వలన ఒక మనిషి విశ్వాసం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. ఆ విశ్వాసపు కూడా బద్దలైపోయే అవకాశము ఉంటుంది. ఒకవేళ విశ్వాసపు కూడా బద్దలైపోయిందనుకో సాతానికి అప్పగించాడు అపోస్తలుడైన పౌలు. నీటిలో సముద్రంలో మునిగిన ఓడ ఏమైపోతుంది? ఆ శకలన్నీ కూడా ఏమైపోతాయి అంటే సముద్ర యొక్క అగాధంలోనికి వెళ్ళిపోతుంది. మరి సముద్ర యొక్క అగాధం నుంచి తీయటము కుదురుతుందంటే అది కష్టమే. అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అని మాట్లాడటము మనము చూడవచ్చు. కాబట్టి మన విశ్వాసాన్ని పటిష్టంగా, మన విశ్వాసాన్ని బలముగా ఉంచుకుందాం. ఆ బలముగా ఉండాలంటే విశ్వాసంలో ఎదగాల్సిన అవసరం ఉంటుంది. ఆ విశ్వాసంలో మనం ఎదగాలంటే మండుతున్న కట్టెలతో పాటు మన కట్టె కూడా మనం కూడా ఉంటే విశ్వాసంలో మనం కూడా ఎప్పుడు కూడా మండుతూ వెలుగుతూ ఉంటాం. అలా ఉండాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.